హాయ్ అన్న, గుడ్ మార్నింగ్ అందరికి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలన్న. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకుని మీ శ్రేయోభిలాషినన్న. ఈ రోజైతే మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము. టైం అయితే ఇప్పుడైతే 7:30 అయితే అవుతుందన్న. కానీ ఈ 7:30 కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్ అయితే ఉందన్న. రెగ్యులర్ మార్కెట్ రోజులు అయితే చాలా అంటే చాలా రష్ అయితే ఉంటుందన్న. ఈ మార్కెట్ అయితే మనం ఎల్బీ నగర్ మార్కెట్ అయితే మనమైతే ఆటో పెట్టడానికి ఒక అర్ధ గంట అయితే పడుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ అయితే ఆటోలు అయితే ఆల్రెడీ పెట్టే ఉంటాయి. అన్న ఒకటే మనమైతే చూసుకొని అయితే పెట్టడానికి అయితే అర్ధ గంట పడుతుంది. అలాంటి అయితే ఎక్కడ చూసినా అయితే ఖాళీ ప్లేసులు అయితే కనపడుతున్నాయి అన్న. అలాంటిది ఈ రోజులో అయితే మనమైతే ప్రతి ఒక్క కమిషన్ దారి మందలు ఇచ్చినా కానీ బేరాలు అయితే లేవన్న. చాలా అంటే చాలా డల్ అవుతుంది 2 రోజుల నుంచి అయితే. ఈ సరుకులు అయితే గురువారం వరకు అయితే రేట్లు అయితే పెరుగుతాయి అన్న వాళ్ళైతే చెప్తున్నారు. చాలా అంటే చాలా తక్కువ ఉంది రేట్లు అయితే. ఎవరెవరు కొంతురా అన్న, బెరగాలు అయితే వస్తురా అంటే రావడం లేదన్న. వాళ్ళు చిన్న చిన్న షాపుల వాళ్ళు అయితే వస్తున్నారు. 5 కేజీలు 10 కేజీలు అలా కొనే వాళ్ళే వస్తున్నారన్న. 50 కేజీలు 60 కేజీలు కొనే వాళ్ళు అయితే రావడం లేదని చెప్తున్నారు. ఎందుకని వారం మార్కెట్లో నడుస్తున్నాయి కానీ అడిగితే అవేం నడవట్లేదంట. వాళ్ళు కూడా రావడం లేదు. మనం ఫోన్ చేసి వేస్తామన్నా కూడా లేదన్న, మార్కెట్ నడవట్లేదు, మళ్ళీ బుధవారం చూద్దాంలే అని చెప్తున్నారంట. అలానే మనకు ముందుగా వస్తుంటే ఇక్కడ చిన్న చిన్న కేజీ 2 కేజీలు అయితే అమ్మే మార్కెట్ కూడా ఉంటుంది అన్న అందులోనే. ఆ మార్కెట్ కూడా చాలా అంటే చాలా రష్ ఉండాలి మన మార్కెట్ డేస్ అయితే. కానీ ఈ రోజు అయితే చాలా అంటే చాలా డల్లే ఉంది. అది కూడా అందరైతే వారెలా ఇంటికైతే వెళ్ళిపోయారు కాబట్టి జనాలు అయితే లేరు కాబట్టి చాలా అంటే చాలా డల్లే ఉందన్న మార్కెట్. మనం ఈ గల్లీ నుంచి అయితే ఆటో రావడానికి దాదాపు అయితే అర్ధ గంట అయితే పట్టేదన్న. అలాంటిది అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి బజార్లు అయితే. ఇక మొత్తానికైతే ఇదైతే మార్కెట్ రోజు అని మార్కెట్లో అయితే చాలా డల్ అయితే ఉందన్న. మనమైతే ఈ రోజు అయితే కూరగాయల రేటు కూడా అడిగామన్నా. కూరగాయల రేట్ అయితే బెండకాయ అయితే 20 రూపాయలతో చెప్తున్నారు. ఎన్న కడితే క్వాలిటీ అంటే చాలా బాగుంది. జరసేపు అయితే వేద్దామని ఆలోచనలో ఉన్నాను కానీ కాకపోతే ఇక పోదని అయితే మనసు అయితే చెప్పేసింది. ఎందుకంటే 20 రూపాయలు అంటే మనం రెగ్యులర్గా అయితే ఇది 60 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు క్వాలిటీ అయితే ఉండేది. 20 రూపాయలు అంటారుకే కొద్దిగా టెంప్ట్ అయితే అయ్యానన్నా వేద్దామని అయితే. కానీ మా భార్య ఉండైతే ఆపేసింది. కూరగాయలు పువ్వు ఈ రోజు నువ్వు వేయడం అనుకో దండగా అవుతుంది, మనకైతే లాస్ అవుతుంది అని చెప్పింది అన్నట్టు. టమాటా అయితే క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అయితే కేజీ అయితే 8 రూపాయలు అయితే పడుతుంది. బాక్స్ 150 రూపాయలు అయితే వస్తుంది మనకైతే. కాకపోతే ఇంకా తక్కువ ఏమన్నా ఇస్తారు కానీ మనం ఈరోజు అయితే సరికైతే వేయొద్దని అయితే ఫిక్స్ అయితే అయిపోయినా. గోర్చిక్కుడు కూడా అడిగామన్నా 25 రూపాయల కేజీ అయితే పడుతుంది. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఈ దొండకాయ అయితే అడిగామన్నా, ఇదైతే కొద్దిగా అయితే క్వాలిటీ చాలా బాగుంది కానీ మనమైతే ఈరోజు సరికేట్లయితే 45 రూపాయల కేజీ అయితే చెప్పారు. ఇది కీరాయి కూడా అడిగామన్నా. కీరాయి అంటే నెంబర్ 1 క్వాలిటీ అయితే ఉంది. 16 రూపాయల కేజీ అయితే పడుతుందన్న. ఇదైతే అడిగాము. ఇదైతే 30 రూపాయలు అయితే చెప్తున్నారు ఉల్లిగడ్డ. మనమైతే హోల్సేల్ మార్కెట్ ఇదే అయితే 20 రూపాయల రూపు అయితే రావచ్చు అన్న. మనమైతే హోల్సేల్ మార్కెట్కి అయితే రాలేదు కాబట్టి ఇదైతే 30 రూపాయలతో పడుతుంది. మిర్చి అయితే అడిగామన్నా. మనమైతే ఎప్పుడు అడిగినా మిర్చి అయితే ఈ 40 రూపాయల నుంచి అనేది కిందికి అయితే అసలే రావట్లేదు. ఇది మనం రెగ్యులర్గా వేసినప్పుడు అయితే 18 రూపాయలు 20 రూపాయలు అయితే అప్పుడైతే వేసేది ఒక 4 రోజుల కింద అయితే. మొత్తానికైతే ఇప్పుడైతే 40 రూపాయలు అయితే నడుస్తుందన్న. అలానే అల్లం కూడా అడిగామన్నా. ఇదైతే అల్లం అయితే 60 రూపాయలు కేజీ అయితే చెప్తున్నారు. ఎల్లిపాయలు అయితే 50 రూపాయల కేజీ అయితే చెప్తున్నారట. చాలా అంటే చాలా తక్కువ ఉంది అల్లం. ఇదైతే కొత్త అల్లము. ఎల్లిపాయ అయితే మనమైతే చూడలేదు, అడిగితే రేట్ అయితే చెప్పాడు. క్యాప్సికం కూడా అడిగామన్నా. ఇదైతే క్వాలిటీ అయితే చాలా నెంబర్ 1గా ఉంది. 35 రూపాయలు అయితే కేజీ అయితే పడుతుందని చెప్పాడు. ఇదొకైతే 5 రూపాయలు అయితే తగ్గిందన్న. ఎందుకంటే ఇది రెగ్యులర్గా అయితే 40-45 రూపాయలకి అయితే వచ్చేది. క్యారెట్ అయితే అడిగామన్నా. క్యారెట్ కూడా అయితే 30 రూపాయలు అయితే చెప్తున్నారు. క్వాలిటీ అంటే చాలా బాగుంది. చిన్న సైజ్ అయితే ఉంది. కాయ పొడవుగా సన్నగా అయితే ఉంది. అందువల్ల అయితే 35 రూపాయలు అయితే కేజీ అయితే చెప్తున్నారన్న. అలానే మనమైతే కాకరకాయ కూడా అయితే అడగడం అయితే జరిగిందన్న. కాకరకాయ అయితే 34 రూపాయలు 35 రూపాయలు అయితే కేజీ అయితే పడుతుంది. కొద్దిగా అయితే దొడ్డుగా ఉంది. అక్కడైతే సన్నగా కూడా ఉంది. బీరకాయ అయితే అడిగామన్నా. చాలా అంటే చాలా బీరకాయ ఉందన్న. అక్కడైతే బీరకాయ అయితే కేజీ అయితే 20 రూపాయలు అయితే చెప్తున్నారండి. క్వాలిటీ అంటే చాలా బాగుంది. లేతగా ఉన్నవి. మనం ఈరోజు సరికేయట్లేదు కాబట్టి మనమైతే ఓన్లీ రేట్లే కనుక్కొని అయితే వచ్చామన్నా. మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే నాకు ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఉంటానా మరి.